నింగికి నిచ్చెన వేస్తోంది ఇస్రో. విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ నింగిలోకి దూసుకుపోతోంది. రోజుకొక అడుగు ముందుకు వేస్తూ అంతరిక్షంలో మనమేం తక్కువ కాదంటూ నిరూపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ సవాళ్లు విసురుతోంది. ఇప్పటికే పలు ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. చందమామపై అన్వేషణ పరిధిని మరింత పెంచుకోనుంది. సూర్యుడి రహస్యాలను ఛేదించనుంది. చందమామ కథలను కనిపెడుతోంది. ఆదిత్యుడి అద్భుతాలను ఆవిష్కరించబోతోంది. అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తోంది. స్పేస్లో సూపర్ సక్సెస్. ఆసక్తి రేపుతున్న ఇస్రో సరికొత్త మిషన్స్. ఇస్రో అద్భుతాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో సూపర్ సక్సెస్ గా దూసుకుపోతోంది. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యం కాని సాహసాలను చేసి చూపిస్తోంది. ఎప్పుడో చంద్రుని మీద అడుగు పెట్టానని చెబుతున్న నాసాను పక్కకు తోసేస్తోంది. తక్కువ బడ్జెట్లో ప్రయోగాలు చేస్తూనే అత్యధిక సక్సెస్ రేటును సాధిస్తోంది. ఇప్పుడు చంద్రయాన్-3 ఆదిత్య-L1లకు శ్రీకారం చుట్టింది. చంద్రుని రహస్యాలను, ఆదిత్యుడి అద్భుతాలను కనిపెట్టేందుకు రెడీ అయింది. ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చంద్రునిపై తన ప్రయోగాలను మరింత విస్తరించేందుకు చంద్రయాన్-3ని, సూర్యునిపైకి తొలి ప్రయోగం ఆదిత్య-L1లకు శ్రీకారం చుట్టింది. ఈ రెండు అతిపెద్ద మిషన్లకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ట్రాకింగ్ సహకారం అందించనుంది. ఈఎస్ఏ తన గ్లోబల్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ యాంటెనాల ద్వారా ఈ రెండు అంతరిక్ష నౌకలను ట్రాక్ చేయడం, కీలకమైన దశలో వాటి స్థానాలను గుర్తించడం, టెలిమెట్రీ, సైన్స్ డేటాలను స్వీకరించనుంది. దాన్ని ఇస్రోతో పంచుకుంటూ ప్రయోగాలు సక్సెస్ అయ్యేందుకు కీలక సహకారం అందించనుంది. 2008లో తొలిసారిగా చంద్రయాన్-1 ప్రయోగం చేస్తే అది సాంకేతిక లోపంతో 10 నెలలు మాత్రమే పనిచేసింది. కానీ చంద్రయాన్-2లోని ఆర్బిటర్ మాత్రం 3 ఏళ్లు కావస్తున్నా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. చంద్రుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని మనకు అందిస్తూనే ఉంది. అయితే చంద్రయాన్-1 అక్కడి ఉపరితలంపై సోడియం జాడలు ఉన్నట్లు గుర్తిస్తే చంద్రయాన్-2 దానికి కొనసాగింపుగా మరిన్ని ఖనిజాల గుట్టు విప్పుతోంది. చంద్రయాన్-2 ఆర్బిటర్లో అమర్చిన ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్ చంద్రుడిపై ఖనిజ, నీటి జాడలు కనిపెడితే టెరియన్ మ్యాపింగ్ కెమెరా అదే చంద్రుడిపై ఉన్న ఖనిజాల అధ్యయనానికి అవసరమయ్యే 3D మ్యాప్ల తయారీకి ఉపయోగపడుతుంది. చంద్రయాన్-1తో సాగించిన పరిశోధనలను చంద్రయాన్-2 మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆర్బిటర్లో వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇది మరికొన్నేళ్లపాటు సేవలందించనుంది. ఇప్పుడవే చంద్రయాన్-3తో అనుసంధానం కానుంది. చందమామలోని కథల్ని మరికొన్నింటిని వివరించనుంది. ఇక చంద్రుడిపై, ఇతర గ్రహాలపై పరిశోధనలు జరపడంలో సక్సెస్ అయిన ఇస్రో ఇప్పుడు విశ్వానికే మూలమైన సూర్యుడి మీద అధ్యయనం చేయడానికి సిద్ధమైంది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆదిత్య-L1 ద్వారా సూర్యగ్రహంలోని సూక్ష్మమైన విషయాలను ప్రపంచానికి వివరించే ప్రయత్నానికి పూనుకుంది. ఈ ఏడాది ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని సూర్యుడి చెంతకు పంపించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు చర్చలు జరిపి ఒక ఒప్పందానికొచ్చాయి. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఇప్పటికే అమెరికా సోలార్ ప్రోబ్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సూర్యుడిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి PSLV-XL రాకెట్ ద్వారా ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్తో కూడిన 400 కేజీల పేలోడ్ను ఆదిత్య-L1లో పంపాలని, 800 కిలోమీటర్ల దిగువ భూకక్షలో దాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్నారు. అయితే సూర్యుడు భూమి వ్యవస్థలోని L1గా పిలిచే లాంగాంగ్రియన్ పాయింట్ 1 చుట్టూ ఉన్న హాలో కక్షలో ఉపగ్రహాన్ని ప్రవేశపెడితే మెరుగైన ప్రయోజనాలుంటాయని గుర్తించారు. భూమి నుంచి 15 లక్షల మైళ్ల దూరంలోని ఇక్కడ ఉపగ్రహం కక్షలో ఉంటే గ్రహణాల ప్రభావానికి లోను కాకుండా నిరంతరం సూర్యుణ్ణి పరిశీలించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పేరును ఆదిత్య-L1గా మార్చారు. ఇస్రో ఇలా తన ప్రయోగాల పరిధిని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే అనేక పరిశోధనల్లో తలమునకలై ప్రపంచానికి కొత్త విషయాలను వివరిస్తోంది. ఎప్పటినుంచో అంతరిక్షంలో ఆధిపత్యం సాగిస్తున్న దేశాలక్కూడా సాధ్యం కాని విషయాలను అవలీలగా అర్థం చేసుకుంటోంది. మానవాళి అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఇస్రో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో నాసాకు కూడా అందని రహస్యాల గుట్టు విప్పుతోంది.
విరామం అనేదే లేకుండా అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అపజయాలను విజయాలకు సోపానాలుగా మార్చుకుంటూ నింగికి నిచ్చెన వేస్తోంది. అంతరిక్షాన్ని సామాన్యునికి దగ్గర చేస్తోంది. చంద్రయాన్ 2లో ఎదురైన చిన్నపాటి ఎదురుదెబ్బను తట్టుకొని నిలబడి ఇప్పుడు చంద్రయాన్ 3కి సిద్ధమైంది. ఆదిత్యుడి పరిధిలోకి తొలి అడుగు వేసేందుకు ధైర్యం చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర. అపశృతులనే సోపానాలుగా మార్చుకుంటున్న ఇస్రో అపజయాలను అర్థం చేసుకుని విజయ తీరాల వైపు పయనం. ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త మైలురాయిని అందుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రుడిపై మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాసా సైతం ఆశ్చర్యపడే స్థాయిలో మన ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. చంద్రయాన్ 1తో పోల్చుకుంటే చంద్రయాన్ 2 అద్భుతమైన ఫలితాలను అందుకుంది. ఇంతవరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయిన రహస్యాల గుట్టు విప్పుతోంది. ఇదే క్రమంలో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉన్నా కరోనా లాక్డౌన్ ఎఫెక్టుతో ముందుకు కదల్లేదు. అయితే ఈ ఏడాది చంద్రయాన్ 3ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రయాన్ 1తో సోడియం లాంటి ఖనిజాలు గుర్తించారు. చంద్రయాన్ 2తో నీటి జాడలు, మరిన్ని ఖనిజాల జాడలు కనుక్కున్నారు. మరి చంద్రయాన్ 3తో ఎలాంటి రహస్యాలను ఛేదించనున్నారు? ఇదే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠలో పడేసింది. చంద్రయాన్ 3 ప్రయోగంతో ఎలాంటి చరిత్ర సృష్టిస్తారోనని ఇతర దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు చంద్రుడిపై ఆసక్తికర విశేషాలను మనకు అందిస్తున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రయాన్ 3 ప్రయోగానికి సహాయం అందించనుంది. చంద్రయాన్ 3 ప్రయోగంలో ఎలాంటి ఆర్బిటర్ ఉండదు. ప్రస్తుతం చంద్రుడి కక్షలో తిరుగుతూ విలువైన సమాచారం అందిస్తున్న ఆర్బిటరే చంద్రయాన్ 3 కోసం పనిచేయనుంది. అయితే చంద్రయాన్ 3లో ల్యాండర్, రోవర్ మాత్రం ఉంటాయి. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా కూలిపోయింది. చంద్రయాన్ 3లో ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపాలని ఇస్రో భావిస్తున్న తరుణంలో చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష యాత్రల్లో సత్తా చాటడం కీలకంగా మారింది. ఇక సూర్యుడిపైనా గురిపెట్టింది ఇస్రో. భానుడిపై ప్రయోగంతో ప్రపంచ దేశాలకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. సూర్యుని వలయంలో కొన్ని మిలియన్ డిగ్రీ సెల్సియస్ల వేడి ఉంటుంది. ఈ వేడి ఎలా పుడుతోంది, అక్కడ నిరంతరం కాంతి మరియు వేడి ఎలా ఉద్భవిస్తోంది అనే విషయాలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. వాటిని కనుగొనేందుకే ఇస్రో ఆదిత్య L1 ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య L1 మిషన్ కేవలం సూర్యుని కాంతి గురించి మాత్రమే కాకుండా సూర్యుని నుంచి వెలువడే ఎక్స్రే కిరణాలు, యువి కిరణాలు వంటి వాటి గురించి కూడా అధ్యయనం చేయనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్షంలో ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్న దేశాలు స్పేస్లో ఖచ్చితంగా సైడ్ అయిపోవాల్సిందే. ఇస్రోనే నంబర్ 1 అని చప్పట్లు కొట్టిమరీ అభినందించాల్సిందే. భూమి కాకుండా మరేదైనా గ్రహం మానవ జీవనానికి అనుకూలంగా ఉందా లేదా అని కనుక్కునేందుకే అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టంతా ఎక్కువగా చంద్రుడిపైనే పడింది. ప్రధానంగా నీరు, ఆక్సిజన్ జాడలు గుర్తించేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలకు మన శాస్త్రవేత్తలు మార్గం సుగమం చేశారు. ఇప్పటికే అక్కడ స్వల్పంగా ఉన్న నీటి జాడలను గుర్తించారు. మన ఆర్బిటర్ దీనికి సంబంధించిన ఛాయాచిత్రాలను పంపించింది. ఖనిజ జాడలను గుర్తించింది. చంద్రుడిపై ప్రయోగాలు విస్తృతం చేసేందుకు చంద్రయాన్ 3ని ప్రయోగిస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలియని మరిన్ని రహస్యాల గుట్టు విప్పనుంది. ఇటు సూర్యుడి సూక్ష్మమైన విషయాలు తెలుసుకుంటే మానవాళి మనుగడలోనే మరో ముందడుగు పడుతుంది. దానిపైన ఇస్రో కసరత్తులు ప్రారంభించింది. ఈ చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాలు ఇస్రోకు ఎంతో కీలకం. ఇలాంటి ప్రాధాన్యం కలిగిన ఈ 2 మిషన్స్ సక్సెస్ కావాలని, స్పేస్లో ఇస్రో సైలెంట్గా హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ఇస్రో!